ఫుడ్డీస్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరితో నేతి బొబ్బట్లు ఎలా చేయాలనేది మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా తీసుకుంటున్నానండి, 1/2 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. వీటిని వాటర్ తోటి మెత్తగా కలుపుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకున్న దాన్ని 2 అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలా అయితే మెత్తగా వస్తాయి. ఇదిగోండి, నేను పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ వేసుకుంటున్నాను. వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదండి. ఇదిగోండి, ఈ విధంగా పచ్చి కొబ్బరి రెడీ చేసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. దానికోసం 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ బెల్లం యాడ్ చేసుకున్నానండి. బెల్లం కరగడానికి ఒక 2 స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొబ్బరిని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొబ్బరిని మైదాతో కవర్ చేసుకోవాలండి. ఈ విధంగా కవర్ పెట్టుకొని మీదను ఒత్తుకుంటే చాలా మృదువుగా వస్తాయండి, విరిగిపోవు కూడా. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టుకున్నామంటే పైన ఏగిపోతుంది కానీ లోపల స్టఫ్ అనేది వేగదు. ఈ విధంగా మిగతావన్నీ కూడా వేయించుకోవాలండి. చూసారు కదండి, వేడి వేడి బొబ్బట్లు రెడీ అయిపోయి. అందరికీ ఇష్టంగా తింటారండి ఇవి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.